సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైనరు. ఆల్మోస్ట్ ఇక ఏసీబీకి సంబంధించి విచారణ తుది దశకు చేరింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందుతోంది. అయితే కాసేపటి క్రితమే కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడినరు, అట్లాగే కొన్ని ట్వీట్స్ కూడా చేసిండ్రు. డైరెక్ట్ ఇప్పుడు ప్రభుత్వాన్నే విమర్శిస్తూ ఆయన ట్వీట్ చేసిండ్రు. అరెస్ట్ చేసే అవకాశం ఉంది, ఏదైనా జరగచ్చు, నేను ఎన్నిసార్లు విచారణకైనా హాజరైతాను, నాకేం భయం లేదు. ఉద్యమం చేసినటువంటి పార్టీ ఇది, ఉద్యమం నుంచి పుట్టినటువంటి పార్టీ అండ్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి నేను ఎన్నిసార్లు నన్ను విచారణకు పిలిచినా నేను హాజరవుతాను. అసలు కేసులో ఏమీ లేదు. 55 కోట్లకు సంబంధించి ఈ కార్ రేస్కి సంబంధించిన విషయం పైన ఈరోజు ఏసీబీ అధికారులు గతంలోనే నన్ను పిలిచిండ్రు. అట్లాగే ఈరోజు కూడా నేను 3వసారి ఏసీబీ విచారణకు హాజరవుతున్నాను. ఎన్నిసార్లు పిలిచినా, 300 సార్లు పిలుస్తారా, ఇంకెన్నిసార్లు పిలిచినా నేను రావడానికి సిద్ధం, విచారణకు కూడా నేను సహకరిస్తాను, వస్తాను అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ ఏవనగా ఇప్పుడు ఏసీబీ విచారణలో ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరైనరు. ఏసీబీ ఆఫీస్ వచ్చే కూడా ఇది బంజారా హిల్స్కి సంబంధించి, అంటే మనం చూడొచ్చు, అంటే టిఆర్ఎస్ భవన్ తర్వాత ఇప్పుడు పోలీస్ కమిషనరేట్, దీన్ని దాటిన తర్వాత కేవలం ఒక 500 మీటర్ల దూరంలోనే ఇప్పుడు ఏసీబీ ఆఫీస్ కూడా ఉంది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కమిషనరేట్ ఆఫీస్కి రాబోతున్నారు. ఇన్ఫార్మల్ క్యాబినెట్ మీటింగ్ అనుకోవచ్చు, అవైలబిలిటీ ఉన్నటువంటి మంత్రులతోని ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇక్కడే కూతవేటి దూరంలో ఇప్పుడు ఏసీబీ విచారణలో కేటీఆర్ ఉన్నారు, అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ఆయనే చెప్పి వెళ్ళడం. ఆ తర్వాత టిఆర్ఎస్ భవన్ దగ్గర చాలా జిల్లాల నుంచి కూడా చాలామంది కార్యకర్తలు తరలి వచ్చిండ్రు. మొన్న కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ ఎప్పుడైతే హాజరైనరో అప్పుడు ఎట్లాంటి వాతావరణం ఉండిందో ఇప్పుడు టిఆర్ఎస్ భవన్ దగ్గర కూడా కేటీఆర్ మేబీ అరెస్ట్ కావచ్చు అనేది ఆయన్నే చెప్పాడు. కాబట్టి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాబట్టి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ భవన్ దగ్గర కార్యకర్తలు ఉన్నారు. అట్లాగే ఆ చౌరస్తా ఏదైతే ఉందో ఆ చౌరస్తా దగ్గర కూడా చాలా మంది కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. సో ఎనీ మూమెంట్ ఏసీబీకి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత ఏం జరగచ్చు అనే టెన్షన్లో ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కనిపిస్తున్నారు. పక్కనే ఇప్పుడు కమిషనరేట్ ఆఫీస్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడే ఈ అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఏసీబీ విచారణ కూడా ఉంది. సో ఈ జోన్ అంతా చూస్తే కనుక, అంటే ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ అంతా చూస్తే ఎక్కడ చూసినా కూడా పోలీస్ పహారా కనిపిస్తోంది. మనం చూడొచ్చు, అడుగడుగున మనకు పోలీసులే కనిపిస్తున్నారు, పోలీస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. అండ్ నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నాను ఇంకా సో రాజకీయ వేధింపులతోనే ఎన్ని కేసులు పెట్టినా కూడా ఏం చేసినా నేనైతే వెనక్కి తగ్గేది లేదు. అట్లాగే చట్టం మీద నాకు పూర్తి స్థాయిలో గౌరవం ఉంది. అండ్ అట్లాగే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను హాజరవుతాను అన్నటువంటి మాట చెప్తున్నారు. అండ్ ఇప్పటికే కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావులను కూడా కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి ఒక పైశాచిక ఆనందం అయితే పొందారు. సో అట్లనే నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. సో తమకు జైలు కానీ కేసులు కానీ కొత్త అయితే కాదు. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణను ప్రపంచంలోని నంబర్ 1 చేద్దామన్న ప్రయత్నం మాత్రమే చేశాను. సో సూపర్ 6 హామీలు నెరవేర్చేది లేదు, కానీ మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టే మా మీద దాడులు చేస్తున్నారు అనేటువంటి మాట కూడా చెప్పారు కేటీఆర్. అండ్ జైలుకు వెళ్లేందుకు ఏమాత్రం భయం లేదు, ఎన్నిసార్లైనా వెళ్తానంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి 420 హామీలు, అట్లాగే ఫేక్ 6 గ్యారంటీపై డిక్లరేషన్ ఇవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును పూర్తిగా గమనిస్తూ ఉన్నారు. అట్లాగే రైతు బంధు, ఇప్పుడు చెప్తున్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో అసలు మీరు ఎన్ని ఇచ్చారు ఇప్పటి వరకు, అవైతే ఏమి ఇవ్వరు. అట్లాగే మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, యువతను మోసం చేశారు, అది ఏమైంది? సో ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం లేదు. కానీ కావాలనే ఒక పైశాచిక ఆనందం కోసమే ఈ పసలేని కేసులు కావచ్చు, అసలు ఆ కేసే కాదు, దాన్ని తీసుకొచ్చి ఏసీబీ అని హడావిడి చేస్తున్నారు తప్పించి మీకు పైశాచిక ఆనందం కోసం నన్ను జైల్లో పెట్టినా
నేను వెళ్ళడానికి సిద్ధం, కానీ మా ఫైట్ లీగల్గా డెఫినెట్లీ ఉంటుంది అని కూడా కేటీఆర్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు